హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా గ్రీన్ కార్డ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే పెడుతున్నాను కదా! బేసిక్‌గా నా సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా ఇండియాలో ఉంటారనమాట. వాళ్ళు గ్రీన్ కార్డ్ గురించి మాకంత అవసరం ఉండదు కదా! అని చెప్పేసి అంటున్నారు. అట్‌లీస్ట్ 10 మందిలో ఒకరికి యూజ్ అయినా చాలు గదా! అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను అనమాట. ఓకే. రీసెంట్‌గా వీసా బులెటిన్ ఏప్రిల్ 2026 ఎడిషన్‌లో కూడా చాలా ముఖ్యమైన విషయం అయితే వచ్చింది. ఎన్నో నెలల తర్వాత వచ్చింది ఈ అవకాశం. ఇప్పుడు ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఉపయోగించుకోలేరని కూడా చెప్తున్నారనమాట. ఏంటంటే ఇది ముఖ్యంగా ఇండియా, చైనా, మెక్సికో లాంటి దేశాలకైతే మంచి అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు. పాయింట్‌కెళ్ళిపోదాం. ఇప్పటివరకు సాధారణంగా ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక పర్సన్‌కి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే గనక, ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్ తన స్పౌస్‌కి అమెరికాలోనే వెంటనే గ్రీన్ కార్డ్ అప్లై చేయడం చాలా కష్టం అనమాట. అదేంటంటే పర్టిక్యులర్‌గా యూఎస్‌లో ఉండే సిటిజన్స్‌కి మాత్రమే అది సులభంగా ఉంటదనమాట. గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే వెంటనే గ్రీన్ కార్డ్ అప్లై చేయలేరనమాట. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరికి పిటిషన్ ఇయగలరంటే గనక వాళ్ళ స్పౌస్, వాళ్ళ కిడ్స్. కిడ్స్ అంటే గనక లైక్ అండర్ 21 ఇయర్స్ అనమాట. ఎమర్జెన్సీ ఇప్పుడు ఏమైతుందంటే గనక ఇంతకుముందు లేదనమాట. ఇప్పుడు వెంటనే గ్రీన్ కార్డ్ ఉంటే గనక వెంటనే గ్రీన్ కార్డ్ వాళ్ళ స్పౌస్‌కి అప్లై చేయడం అట్లా లేదనమాట. ఇప్పుడు ఈ ఏప్రిల్ 2026 వీసా బులెటిన్ ప్రకారం ఆ ఎఫ్‌టీఏ కేటగిరీ అనేది కరెంట్ అయింది కాబట్టి, ఎవరైతే స్పౌస్ ఆల్రెడీ అమెరికాలో లీగల్ స్టేటస్‌లో ఉంటే గనక, ఆ స్పౌస్‌కి ఈ ఎఫ్‌టీఏ కేటగిరీ కింద అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ పెట్టి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేపిచ్చొచ్చు. అప్లై చేయొచ్చనమాట. అలాగే పిల్లలు కూడా అమెరికాలో లీగల్ స్టేటస్‌లో ఉంటే గనక వాళ్ళు పెళ్లి కాకుండా ఉండాలి. అంటే బిఫోర్ 21 ఇయర్స్ అయ్యుంటే గనక వాళ్ళు లీగల్ స్టేటస్‌లో ఉంటే గనక వాళ్ళు కూడా ఈ ఎఫ్‌టీఏ కేటగిరీ అప్లై అవుతుంది కాబట్టి అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ పెట్టి వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ అప్లై చేయొచ్చనమాట. చాలా వరకు ఇక్కడ డౌట్ ఏంటంటే, అంటే బేసిక్‌గా నాకు కూడా తెలిసేది కాదు మొన్న వరకు. పేరెంట్స్‌కి అప్లై చేయొచ్చా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి అప్లై చేయొచ్చా అంటే, చేయలేరు. ఇది ఓన్లీ ఏంటంటే గ్రీన్ కార్డ్ వాళ్ళ స్పౌస్‌కి, వాళ్ళ పిల్లలకి మాత్రమే. ఒకవేళ మీరు పేరెంట్స్‌కి స్పాన్సర్ చేయాలంటే గనక ఫస్ట్ మీరు యూఎస్ సిటిజన్ కావాలి. అంటే యూఎస్‌లో సిటిజన్‌షిప్ వచ్చిన తర్వాత మీరు పేరెంట్స్‌కి స్పాన్సర్ చేయొచ్చు. అంతేగాని డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ రాగానే పేరెంట్స్‌కి అప్లై చేయాలంటే అప్లై చేయలేరనమాట. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్ కూడా యూఎస్ సిటిజన్‌షిప్ వచ్చిన తర్వాతే మీరలా చేయడం సాధ్యమనమాట. సో, పర్టిక్యులర్‌గా లీగల్‌గా ఏమంటున్నారంటే, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే గనక వాళ్ళ స్పౌస్‌కి, వాళ్ళ పిల్లలకి, అది గూడా పిల్లలు అన్‌మ్యారీడ్ అయ్యుండాలి. 21 లోపల ఉండాలనమాట. వాళ్ళకి మాత్రమే గ్రీన్ కార్డ్ అప్లై చేసే అవకాశం ఉంది. అది గూడా ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఎందుకంటున్నారంటే, చాలా అరుదుగా వచ్చే అవకాశము. ఇప్పుడు మాత్రమే ఇది యూజ్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడవుతుందో తెలీదు. ఆ అవకాశం కూడా బ్యాక్‌లాగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారనమాట. సో, అప్డేట్ అయితే ఇప్పుడొచ్చిందనమాట. ప్రతి నెల వీసా బులెటిన్ రిలీజ్ అవుతది. దాంట్లో ఎఫ్‌టీఏ కేటగిరీ కరెంట్ అవుతదా లేదా అనేది మాత్రం చెప్పలేమనమాట. ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ అయిందనమాట. ప్రతి నెల అది బ్యాక్‌లాగ్ అవ్వచ్చు. బ్యాక్‌లాగ్ అయితే గనక ప్రియారిటీ డేట్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఈ బులెటిన్ ప్రకారం ఏంటంటే కరెంట్ అయింది కాబట్టి అప్లై చేసుకోమని చెప్తున్నారనమాట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు. పర్టిక్యులర్‌గా ఇందులో ఎఫ్‌టీఏ కేటగిరీ అంటే కూడా చాలా మందికి అమెరికాలో ఉన్నోళ్ళందరికీ తెలుసు. ఇండియాలో ఎవరైనా ఉన్నా వాళ్ళు మళ్ళీ ఒక డౌట్ వచ్చినా కూడా నేను దాని గురించి కూడా చెప్తా. ఎఫ్‌టీఏ కేటగిరీ ఏంటంటే సింపుల్‌గా అమెరికా ఇమిగ్రేషన్‌లో ఫ్యామిలీ బేస్డ్ వీసా కేటగిరీ అనమాట. ఆ కేటగిరీ కిందకి ఎవరొస్తారంటే స్పౌస్ అండర్ 21 ఇయర్స్ పిల్లలొస్తారనమాట. అతను గాని గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే గనక పిటిషన్ పెట్టుకుంటే గనక ఆ పిటిషన్ కిందకి స్పౌసెస్ అంటే లైక్ భార్య గాని భర్త గాని. అంటే భార్యకి కూడా గ్రీన్ కార్డ్ ఉంటే గనుక భర్తకి అప్లై చేయొచ్చు. అట్లా ఎవరైనా అయ్యుండొచ్చు. పిల్లలు మాత్రం అండర్ 21 ఇయర్స్ నాట్ మ్యారీడ్. అన్‌మ్యారీడ్ అయి ఉండాలనమాట. సో, వాళ్ళు మాత్రం ఈ కేటగిరీ కిందకొస్తారని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఫ్యామిలీ బేస్డ్ వీసా కేటగిరీ అనమాట. ఎఫ్‌టీఓ కేటగిరీ అంటే గనక. సో, ఈ ఎఫ్‌టీఓ కేటగిరీలో గ్రీన్ కార్డ్ హోల్డర్ తన స్పౌస్‌కి ఫస్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే గనక మేబీ 5 స్టెప్స్ ఉంటాయనుకుంటా. అదేంటంటే గనక ఫార్మ్ I-130 అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ తన వైఫ్‌కి ఇలాగ పిల్లలకి కానీ పిటిషన్ ఎయ్యాలంటే గనక I-130 ఫార్మ్ అనేది ఫైల్ చేయాలనమాట. ఎప్పుడైతే I-130 ఫార్మ్ సబ్మిట్ చేస్తామో అది ప్రియారిటీ డేట్ అవుతది. తర్వాతేంటంటే ఆల్రెడీ ఆ వైఫ్ కానీ, పిల్లలు కానీ లీగల్ స్టేటస్‌లో ఉన్నారు అమెరికాలో ఉంటే గనక అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్‌లో I-485 ఫైల్ చేసుకుంటారనమాట. తర్వాత ఈ వర్క్ పర్మిట్, ట్రావెల్ పర్మిట్. వర్క్ పర్మిట్‌కొచ్చేసి I-765 తర్వాత ట్రావెల్ పర్మిట్‌కొచ్చేసి I-131 అట్లా ఫైల్ చేసుకుంటా పోతే గనక ఫైనల్‌గా వాళ్ళకొక ఇంటర్వ్యూ డేట్ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూ డేట్‌లో ఆ ఇద్దరు కపుల్స్ వెళ్ళాలి. కపుల్స్‌లో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏందంటే మీ మ్యారేజ్ జెన్యూనా కాదా అనేది చెక్ చేస్తారనమాట. ఇప్పుడు చాలా వరకేంటంటే ఈ గ్రీన్ కార్డ్ ఫేక్ ఇంటర్వ్యూలన్నీ జరుగుతున్నాయి గదా! దాంట్లో కొంచెం జెన్యూనిటీ మీకు ఆల్రెడీ 2, 3 వీడియోస్‌లో చెప్పాననమాట. ఫస్ట్ థింగ్ ఏందంటే మీరు ఈ జెన్యూన్ మ్యారేజ్ అంటే గనక కంపల్సరీ మీ కామన్ అకౌంట్ ఉంటది కదా! కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ప్రాపర్‌గా అవి 2 ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాననమాట. ఇంటర్వ్యూ అటెండ్ చేసిన వాళ్ళ జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాననమాట అందులో. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది ఒకసారి ఆ ఇంటర్వ్యూ క్లియర్ అయితే గనుక గ్రీన్ కార్డ్ అప్రూవ్ అవుతది. వన్స్ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయితే గనుక మీరిక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కింద ఉన్నట్టే కదా! సో, అదనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా.
చాలా వరకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, తరచు ఈ గ్రీన్ కార్డ్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు కామన్ మిస్టేక్స్ కొన్ని జరుగుతా ఉంటాయి. అందులో మెయిన్ మిస్టేక్ ఏందంటే ఫార్మ్ I-130 ఫైల్ పిటిషన్ చేస్తాం కదా! అప్పుడొచ్చేసి సరిగ్గా ఆ ఫైల్‌ని ఫిల్ చేయకపోవడము అండ్ డాక్యుమెంటెడ్ సరిగ్గా అటాచ్ చేయకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బాండ్ అన్నప్పుడు వాళ్ళకి మ్యారేజ్ ఫోటోస్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, జాయింట్ అకౌంట్స్ ఉంటాయి. అవి సరిగ్గా అప్‌లోడ్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ గ్రీన్ కార్డ్ కాపీని కూడా ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయాలి అని చెప్పేసి. సరిగ్గా అవి ఫిల్లింగ్ జరగకపోవడం వల్ల, సరిగ్గా అప్‌లోడ్ చేయకపోవడం వల్ల దానివల్ల ఏంటి డిలే అవుతుంది. లేదంటే సమ్‌టైమ్స్ రిజెక్షన్ కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫైలింగ్ I-485 టూ ఎర్లీ ఆర్ టూ లేట్ అనమాట. ఏంటి ఎఫ్‌టీఏ కేటగిరీలో మనం కరెంట్ అయ్యే ముందే I-485 ఫైల్ చేస్తే అది రిజెక్ట్ అవుతది గదా! సో, ప్రయారిటీ డేట్ గడువు అయిన తర్వాత I-485 సబ్మిట్ చేయాలనమాట. ప్రతి నెల వీసా బులెటిన్ అప్డేట్ వస్తది గదా! సో, దాంట్లో మనం ఎఫ్‌టీఏ కేటగిరీ కరెంట్ అయినప్పుడు మనం I-485 సబ్మిట్ చేసుకుంటే సరిపోతదనమాట. థర్డ్ వన్ వచ్చేసి కామన్ అనమాట ఇది. ఇంటర్వ్యూకి చాలామంది ప్రిపేర్ అవ్వకుండా ఎళ్ళడం అనమాట. ప్రిపేర్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ గురించి ఎళ్తున్నప్పుడు మెయిన్ వచ్చేసి అసలు ప్రూఫ్స్, జెన్యూన్ ప్రూఫ్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఫోటోసు, జాయింట్ అకౌంట్స్, మళ్ళీ కొత్తగా రీసెంట్‌గా చెప్పా కదా! కాల్ రికార్డ్స్ అండ్ ఏదైనా మీకు జాయింట్ అకౌంట్స్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, స్లిప్స్ అనేది. అవి కామన్‌గా అంటే వైఫ్ గురించి ఏదైనా అడిగినప్పుడు బర్త్‌డే డేట్ కూడా అడుగుతున్నారని చెప్పా కదా! సో, అలాంటి కామన్ క్వెషన్స్ మీరు బేసిక్‌గా అంటే ఇద్దరికి సంబంధించి జెన్యూన్‌గా ఉన్నారా లేదా అని చెప్పేసి డాక్యుమెంట్ పరంగా ఎలాగో మీరు సర్టిఫికేషన్ అంతా కూడా బానే ఉంటది. డాక్యుమెంట్ అంటే మీరిద్దరు నిజంగా వైఫ్ అండ్ హస్బాండ్ అనేది ప్రూవ్ చేయడానికి డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా మీరు ఫోటోస్ కానీ, సర్టిఫికేషన్ గానీ, జాయింట్ అకౌంట్స్, కాల్ రికార్డ్స్ అవన్నీ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ముందుగే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనుకో, అక్కడ సరిగా ప్రూవ్ చేయలేదనుకో మళ్ళీ డిలే అవుతది. సమ్‌టైమ్ డిలే కూడా కావచ్చు అని చెప్పేసి. సో, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉండాలి. అప్పుడే గ్రీన్ కార్డ్ కంప్లీట్‌గా ఒక పర్మనెంట్ రెసిడెన్సీకి వచ్చేసి మీరు యూఎస్‌లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వగలరు అని చెప్పేసి. చాలా మందికి గ్రీన్ కార్డ్ అనేది ఒక హోప్ అనమాట. హోప్ అని కాదు ఒక డ్రీమ్ లాగనమాట. కొంతమంది ఏంది కొన్ని కంపెనీల ద్వారా వచ్చిన, కొన్ని కన్సల్టెన్సీస్ ద్వారా వచ్చినా గూడా కొన్ని రోజులు ఒక వర్క్ పర్మిట్ ఉండేసి చేసుకొని, కొన్ని రోజులు డబ్బు సంపాదించుకొని రిటర్న్ ఎళ్ళిపోదామని కొంతమందొస్తారు. కొంతమంది మాత్రం ఇక్కడ సెటిల్ అవుదాము, అమెరికాలో సెటిల్ అవ్వాలి, ఇక్కడే ఉండాలి, పిల్లల్ని ఇక్కడే చదివించాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ గాని, వాళ్ళ ఫ్యూచర్ గాని ఇక్కడే ఉండాలి అనుకునే వాళ్ళు పాపం చాలా మొండిగా ఎలా అంటే గనక అన్ని వాళ్ళ స్ట్రగుల్స్ అన్నీ గూడా బేర్ చేస్తూ ఇక్కడ ఉండిపోతారనమాట. ఎలా అయినా గూడా పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ బావుంటది అని చెప్పేసి చాలామంది వాళ్ళు కాంప్రమైజెస్ అవుతూ ఇక్కడ చాలామంది ఉన్నారు గ్రీన్ కార్డ్ కోసం. అలాంటి వాళ్ళు మాత్రం గ్రీన్ కార్డ్ అప్లై చేయడంతోనే గ్రీన్ కార్డ్ మనకి రాదు కదా! సో, గ్రీన్ కార్డ్ అప్లై చేసే ముందే ప్రాపర్‌గా మీ డాక్యుమెంటేషన్ గాని, మీ హిస్టరీ గాని అంతా గూడా చెక్ జేసుకోండి. ఎందుకంటే చాలా వరకు గ్రీన్ కార్డ్‌కి ఎళ్లి రిజెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది రీసెంట్ ఉన్న సినారియోస్‌లో. మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పాననమాట. వాళ్ళకేంటంటే మెయిన్ అంటే జెన్యూన్‌గా ఉన్న వాళ్ళ గురించి ప్రాబ్లమ్ లేదండి. ఫేక్‌గా ఎవరైనా గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారంటే గనక వాళ్ళకి చాలా క్రిటికల్‌గా ఇప్పుడు అది ఫేక్ అని జెప్పి తెలిసిందని తలనొప్పి గదా! తలనొప్పి కాదు పక్కన పెట్టండి. ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయంటే అందరికీ తెలుసు. నేనైనా కొత్త కావచ్చు చాలామంది ఓల్డ్ పీపుల్స్ అందరూ కూడా ఇక్కడ రూల్స్ గాని చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. బేసిక్‌గా ఏంటికంటే జెన్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసి ఇలాంటి విషయాల్లో. సో, కొంచెం గ్రీన్ కార్డ్ ఎవరైతే డ్రీమ్‌గా ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి, వాళ్ళ పిల్లలకి గాని, వాళ్ళ స్పౌజ్‌కి గాని మంచి అవకాశం అని చెప్పేసి. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ప్రతిసారి ఆ ఆప్షన్ రాదని చెప్పేసి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అరుదుగా వస్తది ఈ అవకాశం అని చెప్పేసి. ఎవ్రీ మంత్ వస్తది. కాకపోతే పర్టిక్యులర్‌గా ఈ ఫ్యామిలీ బేస్డ్ అంటే ఎఫ్‌టీఏ కేటగరీ అనేది కరెంట్ అయ్యే అవకాశం తక్కువ అని చెప్పేసి అంటున్నారు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి గదా! సో, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అనేది ఉపయోగించుకోండి. సో, ఏప్రిల్ 2026 వీసా బులెటిన్ ప్రకారము ఎఫ్‌టీఏ కేటగరీ కరెంట్ అయింది కాబట్టి, ఎవరైనా వాళ్ళ స్పౌజ్‌కి గానీ, ఆహ్, పిల్లలకి కానీ గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే ఈ ప్రాసెస్ అయితే ఉంటది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక షేర్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. యాక్చువల్లీ మీరు స్టార్టింగ్‌లోనే అడగాల్సొస్తుంది. కాకపోతే నేను అడగట్లేను. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు వీడియో నచ్చితే లైక్ చేయమని చెప్తున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.